అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని 27 మందులు, మనం చేసే కొన్ని పద్ధతులే మందులు. జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా 100 ఏళ్ళు ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని మందులు యావో మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మొదటగా త్వరగా నిద్రపోయి త్వరగా లేవడం కూడా ఒక మందు. యోగా చేయడం మరియు వ్యాయామం చేయడం కూడా ఒక మందు. ఉదయం నిద్ర లేవగానే దేవుడిని స్మరించుకోవడం కూడా ఒక మందు. నవ్వడం మరియు హాస్యాలు చేయడం కూడా మందే. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటం కూడా ఒక మందు. నీరు తాగడం మరియు శ్రద్ధగా తినడం కూడా ఒక మందు. తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం కూడా ఒక మందు. ఆహారాన్ని బాగా నమిలి తినడం ఒక మందు. చప్పట్లు కొట్టడం కూడా ఒక మందు. ప్రతి ఒక్క కొత్త రోజును పూర్తిగా ఆస్వాదించడం ఒక మందు. సంతృప్తి పడటం కూడా ఒక మందు. ఉదయం మరియు సాయంత్రం వాక్ చేయడం కూడా ఒక మందే. ఉపవాసం చేయడం కూడా అన్ని రోగాలకు మందు. సూర్యరశ్మి కూడా ఒక మందు. మట్టి కుండలోని నీటిని తాగడం కూడా ఒక మందు. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం కూడా ఒక మందు. వయస్సు మరియు శరీరానికి విశ్రాంతి, శాంతి కూడా ఒక మందు. నిజాయితీ మరియు సానుకూల దృక్పథం కూడా మందులే. నిస్వార్థ ప్రేమ మరియు భావోద్వేగాలు కూడా మందులే. ఇతరులకు మంచి చేయడం కూడా ఒక మందు. పుణ్యం కలిగించే పని చేయడం ఒక మందు. ఇతరులతో సామరస్యంగా జీవించడం కూడా ఒక మందు. కుటుంబంతో కలిసి తినడం, తాగడం మరియు సమయం గడపడం కూడా ఒక మందు. ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు డబ్బు లేకుండా లభించే ఒక మందు. ప్రశాంతంగా, చురుకుగా, ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండటం ఒక మందు. ప్రతి కొత్త రోజును పూర్తిగా ఆస్వాదించడం ఒక మందు. చివరగా ఈ సందేశాన్ని మరొకరికి పంపడం ద్వారా మంచి పని చేసిన ఆనందం కూడా ఒక మందు. ప్రకృతి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం ఒక మందు. ఈ మందులన్నీ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పూర్తిగా ఉచితం. ఇలాంటి ఖర్చు లేని మందులను మనం ఆచరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.